హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. నాగకుమారుడు జానపద నవల రెండవ భాగము మరియు చివరి భాగం కథ విందాం. ఆ నదీ తీర ప్రాంతమంతా నిర్జన ప్రదేశం. అంతేకాదు, క్రూర జంతువులు తిరిగే చోటు. అక్కడికి సమీపంగా పెద్ద వటవృక్షము సిరిమల్లకు కనిపించింది. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత ఏం చేయాలో సిరిమల్లకు తోచలేదు. బాధ, దుఃఖము, ఆవేదన పెనవేసుకోగా ఆమె కన్నీటిని ఆపుకోలేక బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. అయితే ఆమె ఏడ్పు అరణ్యరోధనే అయింది. స్వామి, మణికాంత అంటూ ఆమె అరణ్యం దద్దరిల్లేలాగా ఎలుగెత్తి అరిచింది. అయినా ప్రయోజనం కనిపించలేదు. కొంతసేపటికి సిరిమల్లె హతాసురాలై వటవృక్షం చెంతన కూలబడిపోయింది. ఆమెకు నెమ్మదిగా ఆకలి బాధ తెలియసాగింది. ఆ చీకటి రాత్రిలో ఆహారం ఎక్కడని వెతుకుతుంది? నాకిప్పుడు ఆకలి ముఖ్యం కాదు. క్రూర మృగాల బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవాలి. ప్రాణాలు నిలిస్తే నా మణికాంతుడు ఏనాటికైనా కనిపించకపోడు అనుకుంది. ఆ వెంటనే ఆమె తలెత్తి వటవృక్షం వైపు చూసింది. నేల మీద పడుకునే కన్నా చెట్టు మీద హాయిగా రాత్రి గడిపేయవచ్చు అనుకుంది. అనుకున్నదే తడవు సిరిమల్లె అతి ప్రయాస మీద చెట్టెక్కి పెద్ద కొమ్మ మీద పడుకొని నిద్రపోయింది. ఆ నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మణికాంతుడు అటు మానవాకారం కాకుండా ఇటు సర్పాకృతి కాకుండా సిరిమల్లకు కనిపించాడు. మణికాంతుడు నిలుచున్న ప్రదేశము యావత్తూ కొన్ని వందల పుట్టలతో ఎత్తుపల్లాలుగా కనిపించింది. ఆ ప్రదేశానికి సమీపంగా నది ఉరవడిగా ప్రవహిస్తున్నది. సిరిమల్లె చేతులు జోడించి, ప్రభు, నాకెందుకీ శిక్ష విధించావు? నా కళ్ళకు కనిపించు, మునుపటి మాదిరిగా మానవాకృతితో దర్శనమివ్వు అంటూ ప్రార్థించింది. మణికాంతుడు లీలగా కరిగిపోతూ, ఇది నీ స్వయంకృతాపరాధం. బహుశా నన్ను ఏ ఆకృతిలోనూ చూడలేవేమో. ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. సిరిమల్లె దిగ్గున లేచి కూర్చుంది. ఆమెకు మణికాంతుడు కనిపించలేదు. ఆమె కల కలగానే మిగిలిపోయింది. సిరిమల్లె తలెత్తి తూర్పు దిక్కుగా చూసింది. తూర్పు దిక్కున కొద్దిగా వెలుగురేఖలు కనిపించసాగాయి. ఆమె తల తిప్పి దూరంగా ప్రవహిస్తున్న నదివైపు చూసింది. చూస్తూనే ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ నదికి సమీపంగా మిట్టపల్లాల ప్రదేశము సిరిమల్లెకు కనిపించింది. అక్కడ కొన్ని వందల పుట్టలు వింతగా కనిపించాయి. ఆశ్చర్యంగా ఉందే, ఇప్పుడిప్పుడే నా కల్లో ఆ ప్రదేశం స్పష్టంగా కనిపించింది. ఆ వల్మీకాల మధ్యగా నిలబడిన మణికాంతుడు నాతో మాట్లాడాడు. బహుశా నా భర్త ఆ పుట్టలో ఉంటున్నాడేమో. మణికాంతుడు నన్ను ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. అయినా నేను వెళ్ళను. భర్తతోడి లేని భార్య జీవితం వ్యర్థం. ఆయన కనిపించే వరకు నేను ఈ ప్రదేశం విడిచి వెళ్ళను అనుకుంది. ఆ తర్వాత సిరిమల్లె నెమ్మదిగా చెట్టు దిగి వచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వల్మీకాలు ఉన్న చోటికి వెళ్ళింది. అక్కడ కొన్ని వందల పుట్టలు ఉన్నాయి. ఆ పుట్టల చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి అసహ్యంగా కనిపించసాగింది. సిరిమల్లె శ్రమ అనుకోకుండా గడ్డి యావత్తు ఊడబెరికి ఒకచోట పోగు పెట్టింది. ఆ తర్వాత ఆ ప్రదేశం యావత్తూ శుభ్రం చేసి నదిలో నుంచి నీళ్లు తెచ్చి అక్కడ చిమ్మింది. నదిలో శుచిగా స్నానం చేసి అరణ్యం లోపలికి వెళ్ళి చెట్ల ఫలాలు కోసి తెచ్చి ప్రతి పుట్ట సమీపంగా పెట్టి నమస్కారం చేసింది. తన భర్త ఆ పుట్టల్లో ఏదో ఒక దానిలో తప్పక ఉంటాడని, ఇలా సేవలు చేస్తే ఏనాటికైనా అతని ఆగ్రహం శాంతించి తనకు దర్శనమిస్తాడని సిరిమల్లె విశ్వాసం. ఆ విధంగా సిరిమల్లె ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ పుట్టల సమీపంగా రుచికరమైన పళ్ళు తెచ్చి పెడుతూ 40 రోజులు సేవ చేసింది. ప్రతిరోజు అక్కడ పెట్టిన పళ్ళు మర్నాటి ఉదయానికల్లా ఎవరో వచ్చి ఆరగించినట్లు మాయమైతూ ఉండేవి. రాను రాను సిరిమల్లె హృదయంలో ఆశ అనేది చిగురించసాగింది. నా భర్త ఇక్కడే ఉన్నాడు. అయితే ఆయన నాకు దర్శనం ఇవ్వటానికి ఎందుకో వెనకాడుతున్నాడు.
ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకిష్టమే గాని ఆయన లేకుండా నేను ఇంటికి వెళ్ళేది లేదు అనుకునేది. ఒకనాటి రాత్రి సిరిమల్లెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మణికాంతుడు స్పష్టంగా కనిపించాడు. చూడు సిరిమల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు కార్తీక పౌర్ణమి. నాగరాజు తన అనుచరులతో సహా నదీ స్నానానికి వస్తాడు. నువ్వు భయపడకుండా ఆ మహానుభావుడి దర్శనం చేసుకో. నీ మనోగతం ఆయనకి వెల్లడించు. నీ అదృష్టం బాగుంటే నాగరాజు ప్రసన్నం కావచ్చు అని చెప్పాడు. సిరిమల్లె నిద్ర నుంచి దిగ్గున లేచింది. చెట్టు మీద నుంచి వల్మికాలు ఉన్నవైపు దృష్టి సారించి చూసింది. ఆశ్చర్యం! ఒక్కొక్క పాము ఒక్కొక్క పుట్టలో నుంచి యువతలికి వచ్చాయి. ఆ పుట్టలకు మధ్యగా ఉన్న ఒక ఎత్తైన పుట్ట నుంచి బ్రహ్మాండమైన పాము ఒకటి యువతలికి వచ్చింది. ఆ పామును చూస్తూనే మిగతా సర్పాలు తలలు నేలకు ఆనించి వందనాలు చేశాయి. చూస్తుండగానే ఆ ప్రదేశం యావత్తూ ఇసుక వేస్తే రాలనంతగా పాములతో నిండిపోయింది. కొంతసేపటికి పెద్ద పెద్ద పాములన్నీ ఏకమై తమ పడగలతో అందమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాయి. బ్రహ్మాండమైన పాము చెరచెర ప్రాక్కుంటూ వచ్చి ఆ సింహాసనం మీద చుట్టుకొని కూర్చుంది. ఆ తర్వాత పాములన్నీ సింహాసనానికి అటూ ఇటూ ప్రాక్కుంటూ నది దిక్కుగా బయలుదేరాయి. బహుశా ఆ సింహాసనం మీద కూర్చున్న బ్రహ్మాండమైన పామే నాగరాజు అయి ఉండొచ్చు. ధైర్యం చేసి వాటి ఎదుట పడాలి. అదృష్టవంతురాలనైతే నా భర్తను దక్కించుకుంటాను, లేకపోతే నా ప్రాణాలు పోతాయి, అంతే కదా అనుకుంది. ఆ వెంటనే సిరిమల్లె చెట్టు దిగి వచ్చి పాములు వెళుతున్న దిక్కుగా పరుగు ప్రారంభించింది. ఎవరో వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వింటూనే పాములన్నీ ఎక్కడివక్కడ నిలుచుండిపోయాయి. అంతేకాదు, తోకల మీద నిలబడి పడగలు విప్పి సిరిమల్లె వస్తున్న దిక్కుకేసి తిరిగాయి. పాములన్నీ తన రాకను గుర్తించాయని తెలియగానే సిరిమల్లె ఒక్క క్షణం కొయ్యబారి అక్కడే నిలుచుండిపోయింది. ఆ తర్వాత తెప్పరిల్లి వడివడిగా నడుచుకుంటూ పాముల్ని దాటుకుని నాగరాజు సమీపానికి వచ్చింది. వస్తూనే శిరస్సు వంచి నమస్కరిస్తూ, హే నాగరాజా, నాగకుల దీపక, శరణు శరణు అంది. ఎవరమ్మా నువ్వు? నిత్యం మా బిలద్వారాల చెంతన శుభ్రం చేసి ఫలాలు ఉంచుతున్నది నువ్వే కదూ. ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటి తల్లి అన్నాడు నాగరాజు. ఏం చెప్పను మహానుభావా, నా భర్త నాకు దూరమయ్యాడు. పతిలేని సతి జీవితము నిరర్ధకమన్న విషయం మీకు తెలియంది కాదు. నా సేవలు నీకు సంతృప్తి కలిగిస్తే నా భర్తను నాకు ప్రసాదించు అంది సిరిమల్లె. ఎవరమ్మా నీ భర్త? అతను నీ నుంచి దేనికి దూరమయ్యాడు? అన్ని విషయాలు వివరంగా చెప్పు. సాధ్యమైతే నీ భర్త నీకు దక్కేటట్లు అనుగ్రహిస్తాను అన్నాడు నాగరాజు. సిరిమల్లె దాచకుండా జరిగిన వృత్తాంతం యావత్తూ నాగరాజుకు చెప్పేసింది. సిరిమల్లె చెప్పిన వృత్తాంతం వింటూనే నాగరాజు ఆగ్రహంతో బుసలు కొడుతూ తలదిప్పి నాగుపాముల వంక చూసి, మణికాంత ఇలారా అంటూ గర్జించాడు. నాగరాజు ఆగ్రహానికి పాములన్నీ కంపించిపోయాయి. వాటిలో నుంచి ఓ పాము నెమ్మదిగా ప్రాక్కుంటూ వచ్చి నాగరాజు ముందు నిలిచింది. మణికాంత, నువ్వు నాగకుల శ్రేష్ఠుడివని, మాకు అత్యంత సన్నిహితుడివని నీకు విశేష గౌరవ ప్రతిపత్తి ఇచ్చి ఆదరించాము. నాగజాతికి చెందినవాడివైనా మోహావేశంతో మానవకాంతను వివాహం చేసుకున్నావు. నీ క్షణికోద్రేకం వల్ల నీ నాగ శరీరము భస్మం చేయబడింది. అయినా మన విషయాన్ని ఉల్లంఘించి నాగజాతికి చెందిన కొండ చిలువను వధించి నియమోల్లంఘనం చేశావు. అందుకు శిక్షగా నీ శక్తులన్నింటినీ పోగొట్టుకొని శాశ్వతమైన నాగరూపాన్ని పొందావు. నీ భార్యకు దూరమై ఆమె జ్ఞాపకాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతూ ఆవేదన అనుభవిస్తున్నావు. దీనికంతకు మానవకాంత మీది వ్యామోహమే కారణం. ఈమె మా సమక్షంలో నిలబడి తన భర్తను ప్రసాదించమని ప్రాధేయపడుతున్నది. నేను నా నిర్ణయం చెప్పే ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నాగరాజు. పాము రూపంలో ఉన్న మణికాంతుడు నాగరాజుకు తన శిరస్సుతో పాదాభివందనం చేసి, నాగరాజా, నేను చేసిన పొరపాటు వల్ల శాశ్వతంగా నాగాకృతిని పొందాను. ఇక ఎన్నటికీ మానవాకృతి పొందలేను.
నేను ఈ రూపంలో ఉన్నా నన్ను భర్తగా అంగీకరించి ఆదరిస్తానంటే ఈమె వెంట వెళ్ళటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. నాగరాజు సిరిమల్ల వంక చూస్తూ, మణికాంతుడి ఉద్దేశమేమిటో విన్నావుగా అమ్మా, ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అడిగాడు. సిరిమల్లె చేతులు జోడించి, నాగరాజా, నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవు. భర్త ఎటువంటి వాడైనా అతని తోడిదే స్త్రీకి లోకం. నేను ముక్కోటి దేవతలను ఆరాధించి కఠోర దీక్ష కొనసాగించి నా భర్తకు మానవ రూపం వచ్చేటట్లు వరాలు పొందుతాను. నా భర్త నా చెంతన ఉంటే నాకంతే చాలు అంది. అయితే మణికాంత, నా నిర్ణయం కూడా విను. ఈ సిరిమల్లె మనకు చేసిన సేవలకు సంతోషించి నేనొక మేలు చేయదలుచుకున్నాను. అదేమంటే నీకు మానవ రూపం ఇస్తాను. అయితే నువ్వు ఎప్పటికీ మానవ రూపంలోనే ఉండిపోతావు. నీకు నాగజాతికి సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. అంతేకాదు, నీకు దివ్యశక్తులు కూడా లేకుండా పోతాయి. అది సమ్మతమైతే చెప్పు, ఈ క్షణంలో నీకు తిరిగి పూర్వపు మానవాకృతి ప్రసాదిస్తాను అన్నాడు నాగరాజు. దానికి మణికాంతుడు సంతోషంతో అంగీకరించాడు. తక్షణము సిరిమల్ల చూస్తుండగానే నాగపాము అందమైన మణికాంతుడిగా మారిపోయాడు. ఆ తర్వాత నాగరాజు మిగతా పాముల్ని వెంటబెట్టుకుని నది దిక్కుగా సాగిపోయాడు. నాగరాజు తన అనుచరులతో అటు వెళ్ళగానే సిరిమల్ల పరిగెత్తుకుంటూ వచ్చి భర్త పాదాల మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. మణికాంతుడు ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఓదారుస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ ఇంటికి వచ్చారు. మునుపటి మాదిరిగా సుఖ సంతోషాలతో జీవించసాగారు. అల్లుడు కూతురు వచ్చిన సంగతి తెలిసి ముసలిది ఎంతో సంతోషించింది. మనసు ఉండబట్టలేక కూతుర్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. సిరిమల్లె తల్లిని ఆహ్వానించి యోగక్షేమాలు అడిగింది. అక్కలు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించింది. ఏం అడుగుతావులే తల్లి, వాళ్ళ పెడసరం బుద్ధులు. కొన్నాళ్ల వరకు నాగరాజుల్ని తెచ్చి వివాహాలు చేయమని వేధించుకు తిన్నారు. ఇప్పుడేమో ఏ మహారాజు కొడుకులనైనా వెతికి తెచ్చి పెళ్లిళ్ళు చేయమని చంపుకు తింటున్నారు. పాపిష్టుదాన్ని, నా మూలంగానే ఇంత అనర్థం జరిగింది అంటూ ముసలిది కంటనీరు పెట్టుకున్నది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మణికాంతుడు ముసలిదాన్ని చూస్తూనే ఈసడించుకొని, మీ అమ్మని ఇక్కడికి వచ్చి నీకు తోడుగా ఉండవను. అంతేగాని ఇటువంటి రాకపోకలు నాకు గిట్టవు. మీ అక్కల బుద్ధి మంచిది కాదు. వాళ్ళు మనకు ఎప్పుడైనా సరే హాని తలపెట్టక మానదు. వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అన్నాడు సిరిమల్లతో. కొంతసేపు ఉన్న తర్వాత ముసలిది వెళ్ళిపోయింది. మణికాంతుడు తమని దుష్ట స్వభావం గల ఆడవాళ్ళుగా చిత్రించి మాట్లాడటము మరుమల్లకి విరిమల్లకి తెలిసి ఆగ్రహంతో కుతకుత ఉడికిపోయారు. ఒకనాడు మణికాంతుడు భార్యను సరసన కూర్చుండబెట్టుకుని, చూడు సిరిమల్లె, ఒకే రక్తం పంచుకు పుట్టినా మీ అక్కలకు నీకు హస్తిమస కాంతరం తేడా ఉంది. వాళ్ళని నువ్వు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. స్వంత అక్కలు కదా అని ఎప్పుడూ జాలి చూపించకు అని చెప్పాడు. అక్కల స్వభావం ఎటువంటిదో చిన్నతనం నుంచి తెలిసి ఉండటం వలన సిరిమల్లె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది. సిరిమల్లె గర్భం ధరించి నెలలు నిండినాక చందమామ లాంటి కొడుకును కనది. ఆ పిల్లవాడికి మణిశేఖరుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పిల్లవాడికి సంవత్సరం నిండేసరికి ఆ ఇంటిలో ఉన్న ధనం యావత్తూ నిండుకుంది. అంతవరకు దేనికి లోటు లేని ఆ దంపతులకు ఇంటిలో ఏదో లోటు ఉన్న అనుభూతి కనిపించసాగింది. మణికాంతుడు ఒక నిశ్చయానికి వచ్చి భార్యను చెంతకు పిలిచి ఇలా అన్నాడు. చూడు ప్రేయసి, మొదటిసారిగా మనం ఈ ఇంటిలోకి వచ్చినప్పుడు నాకు దివ్యశక్తులు ఉండేవి. వాటి ప్రభావం వలన ఏ లోటు లేకుండా మనం హాయిగా జీవించగలిగాము. కానీ నేను ఇప్పుడు సామాన్య మానవుణ్ణి. ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించకపోతే మనం పస్తులతో అవస్థలు పడవలసి వస్తుంది. ఈ నగరంలో నా స్నేహితుడొకడున్నాడు. అతడు ఓడ మీద సరుకులు వేసుకుని విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మకొస్తుంటాడు. మన పరిస్థితి తెలుసుకొని నన్ను కూడా తనతో బాటే తీసుకువెళ్తానన్నాడు. అయితే వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా. నా దగ్గర నాగశిరోమణి అనే అమూల్య ఆభరణం ఒకటి ఉన్నది.
దానికి వెలకట్టగల వాళ్ళు ఈ దేశంలో లేరు. అయినా మన వ్యాపారానికి కావలసిన ధనం ఇచ్చే షరతు మీద దాన్ని కోమటి శెట్టి దగ్గర కుదువ పెట్టబోతున్నాను. వ్యాపారానికి వెళ్ళబోయే ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని ఉంది అంటూ చెప్పాడు. దానికి సిరిమల్లె కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి, మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే మీరు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను. అలాగని ధన సంపాదనకు వెళ్ళవద్దని కూడా చెప్పలేను. ఎందుకంటే మన జీవనోపాధికి ధనం కావాలి కదా. కానీ మీరు ఎన్నాళ్ళకు తిరిగి వస్తారో ఏమో అంటూ దిగులు పడిపోయింది. మణికాంతుడు భార్యను ఓదార్చి ఓడ మీద వ్యాపారానికి బయలుదేరిన తర్వాత 3 నెలల అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంటామని నా స్నేహితుడు చెప్పాడు. 3 నెలల వ్యాపారం తర్వాత మన దగ్గర బోలెడంత ధనం ఉంటుంది. కావాలంటే ఆ తర్వాత వ్యాపారం చేయవచ్చు, లేదంటే మానుకోవచ్చు. అదంతా మన ఇష్టం అన్నాడు. ఎట్టకేలకు సిరిమల్లె భర్త వ్యాపారానికి వెళ్లేందుకు అంగీకరించింది. మణికాంతుడు వ్యాపారం నిమిత్తము వెళ్లే ముందు భార్యతో, చంటివాడు జాగ్రత్త. నువ్వు ఏ విషయానికి గడప దాటి అవతలకు వెళ్లే పని లేదు. ఈ 3 నెలలకు సరిపడే ఆహార సామాగ్రి ఇంట్లో జాగ్రత్త పరిచాను. తలుపులు గడియ వేసుకుని ఇంట్లోనే ఉండు. ఎవరు వచ్చినా తలుపులు తీయకు. చివరకు మీ అక్కలు వచ్చినా సరే ఇంటిలో నుంచే సమాధానం చెప్పి పంపించు. మీ అక్కలు ఈర్ష్యాపరులు. నేను ఇంటలేనని తెలిసిన తర్వాత ఇక్కడికి రావచ్చు. వాళ్ళ విషయంలో అతి మెలకువగా వ్యవహరించు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. సిరిమల్లె ఆ విధంగానే ఇంటిలో ఉంటూ మణిశేఖరుణ్ణి చూసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చసాగింది. మణికాంతుడు వ్యాపారం నిమిత్తము దూరదేశాలకు వెళ్ళిన సంగతి సిరిమల్లె అక్కలకు తెలిసింది. వాళ్ళు తల్లికి తెలియకుండా గదిలో కూర్చొని ఏవో గుసగుసలు పోయారు. ఆ తర్వాత ఒకనాడు వాళ్ళిద్దరూ సిరిమల్లె ఇంటికి వచ్చారు. అప్పుడు సిరిమల్లె కిటికీలో కూర్చొని పిల్లవాడికి అన్నం తినిపిస్తున్నది. అక్కలిద్దరూ నవ్వుతూ కిటికీ వద్దకు రావటం సిరిమల్లె కంటపడింది. చాలా రోజులకి అక్కలిద్దరినీ చూసిన సంతోషము సిరిమల్లె హృదయంలో గంతులు వేసింది. అయితే అంతలోనే భర్త హెచ్చరిక ఆమెకు గుర్తుకు వచ్చి చప్పగా నీళ్లు కారిపోయింది. ఏం చెల్లి, బాగున్నావా? నీకు కొడుకు పుట్టాడని తెలిసింది. అయితే చూడటానికి రాలేకపోయాము. వద్దామని ఎంతో ఉబలాటపడ్డాము. కానీ మేమంటేనే మీ ఆయనకి గిట్టదు. మా ముఖాలు చూస్తేనే చాలు పాములాగా బుసగొడతాడు. ఎంతైనా నాగుపాము కదా, విషయం ఎక్కడికి పోతుంది? ఆయన గారు వ్యాపారం నిమిత్తం వెళ్లారని తెలిసి బాబుని నిన్ను చూసిపోదామని వచ్చాము అన్నారు వాళ్ళు. మంచిదే, ఇడిగో నా బాబు అంటూ సిరిమల్లె మణిశేఖరుణ్ణి కిటికీలో నుంచి ఎత్తి చూపించింది. సిరిమల్లె ప్రవర్తనకు అక్కలిద్దరూ ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. అదేంటి చెల్లి, ఇంటికొచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించడమో కాస్త పళ్ళు ఫలహారాలు ఇవ్వటం ఏమీ లేదా? ఇంటికొచ్చిన వాళ్లను వాకిటి నుంచే వెనక్కి సాగనంపుతావా? ఇదేం మర్యాద తల్లి అంటూ మరుమల్లే బుగ్గలు నొక్కుంది. ఏం చేయను చెప్పండి. నేను మీలాగా తల్లి చాటు బిడ్డను కాను. నాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవు. వివాహమైన స్త్రీకి భర్త ఆజ్ఞలే శిరోధార్యాలు. ఆయన వచ్చే వరకు నన్ను గడప దాటొద్దన్నారు. అంచేత నేను బయటికి రాలేను అంది సిరిమల్లె. నిన్ను బయటికి రమ్మందెవరు? తలుపు తీస్తే మేమే లోపలికి వస్తాం అంది విరిమల్లె. తలుపులు తీయవద్దని ఆయన ఆజ్ఞాపించారు. నన్ను మన్నించండి అంది సిరిమల్లె. చేసేది లేక అక్కలిద్దరూ లోలోన గొణుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాటి ఉదయాన్నే సిరిమల్లె అక్కలిద్దరూ సిరిమల్లె ఇంటికి సమీపంగా వెళుతూ ఆమెకు కనిపించారు. సిరిమల్లె వాళ్ళని కిటికీ చెంతకు పిలిచి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ క్షేమంగా ఉంది కదా అంటూ అడిగింది. అమ్మ ఆరోగ్యానికేం బాగానే ఉంది. నువ్వు ఆమెకు ముద్దుల కూతురివి కాబట్టి మాకంటే ముందుగా నీకు చక్కని వాణ్ణి తెచ్చి కట్టబెట్టింది. పెద్ద పిల్లలు ఉన్నాం కదా, మాకు పెళ్ళిళ్ళు చేయాలన్న తలంపే ఆ ముసలిదానికి ఉండటం లేదు. ఏ వ్రతాలో నోములో నోచి భగవంతుడి అనుగ్రహంతో మా భర్తల్ని మేము సంపాదించుకోవాలి కదా. ఇది శ్రావణ మాసం, అందరూ నోములు నోస్తున్నారు. మేం కూడా నోచుకుంటున్నాం. నదికి వెళ్ళి స్నానం చేసి వద్దామని బయలుదేరాము. బాబుకి నదీ స్నానం చేయించడం మంచిది.
తీసుకురాకూడదు, నదికి వెళదాం అన్నారు వాళ్ళు. శ్రావణమాసం వచ్చింది అనగానే సిరిమల్లె ఉపవాసాలు ఉండి ఎంతో నిష్ఠగా నోములు నోచేది. అయితే భర్త ఇంటలేని సమయంలో ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి బయటికి వెళ్ళటానికి సిరిమల్లె మనసు అంగీకరించలేదు. ఆమె తన మనసులోని కోరికను చంపుకుంటూ, రావటానికి కుదరదులే, మీరు వెళ్ళిరండి అంది. అవునులే, నువ్వు పతివ్రతవు కదూ, భర్త గీసిన గీటు దాటవు కదా అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత మరుమల్లె విరుమల్లె చక్కగా ముస్తాబు చేసుకుని నవ్వుతూ కేరింతలు కొడుతూ సిరిమల్లె ఇంటి సమీపంగా వచ్చారు. మణిశేఖరుణ్ణి ఎత్తుకొని కిటికీలో కూర్చున్న విరిమల్లె అల్లంత దూరం నుంచి వస్తున్న అక్కల్ని చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు దగ్గరికి రాగానే, ఏమిటి ఇవాళ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, కొత్త వస్త్రాలు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని సిరిమల్లె అడిగింది. ఎందుకు అడుగుతావులే, మేము తాడు బొంగరం లేని తెగిన గాలిపటాల లాంటి వాళ్ళం. మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఎటువంటి సరదాలనైనా అనుభవించగలం. చెబితే మాత్రం నువ్వు వస్తావా ఏమన్నానా అన్నారు వాళ్ళు. దానికి సిరిమల్లె నవ్వి, నేను వచ్చి రాకపోయినా మీరు చెప్పడంలో దోషం లేదు కదా అంది. ఏముంది, అందరూ ఊయలూగటానికి నది దగ్గరికి వెళ్తున్నారు. ఈ సంవత్సరము నది సమీపంగా ఉన్న చెట్లకు లెక్కలేనన్ని ఊయల తాళ్ళు కట్టారట. అప్పుడే చాలామంది అక్కడికి వెళ్ళారు. మేం కూడా వెళ్తున్నాం, పదవే విరిమల్లె వెళదాము అంటూ మరుమల్లె అడుగు ముందుకు వేసింది. పాపం సిరిమల్లెకు ఊయలు ఊగటానికి వెళ్దామని మనసులో కోరికగానే ఉంది. ఊయలు ఊగుతున్నప్పుడు మనసు ఆనందంతో ఎక్కడో తేలిపోతుంది. ప్రతి సంవత్సరము తను ఎంచక్కా ఊయలు ఊగేది. అందరూ తన వంకే చూసేవారు. అక్కలతో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, అక్కడ బోలెడంతమంది జనం ఉంటారు, నాకేంటి భయం అనుకుంది సిరిమల్లె. అక్కయ్యలు ఉండండే, నేను వస్తాను, ఊయలు ఊగి చాలా సంవత్సరాలైంది అంటూ సిరిమల్లె కొడుకుని ఎత్తుకొని తలుపులు తీసి యువతలకి వచ్చింది. అక్కలిద్దరూ లోలోన సంతోషిస్తూ, బాబుని ఇలా ఇవ్వవే, మేము ఎత్తుకుంటాము అంటూ చేతులు చాచారు. అయితే సిరిమల్లె కొడుకుని వాళ్ళకి ఇవ్వకుండా, మీరు వీణ్ణి ఎత్తుకోలేరు, కొరుకుతాడు, జుట్టు పీకి నాన్న అల్లరి చేస్తాడు అంది. ఎలాగైతేనేం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు నది దగ్గరికి వచ్చారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. అంతవరకు చెట్లకు కట్టిన తాళ్ల మీద ఉయ్యాలలోగిన ఆడవాళ్లు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడెవరూ లేరేమిటి, నాకేమిటో భయంగా ఉంది, తిరిగి వెళ్ళిపోదాం పదండి అంది సిరిమల్లె. మనం రావటం ఆలస్యమైంది, కొద్దిసేపట్లో ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు, ఈలోగా మనం ఏ గొడవ లేకుండా హాయిగా ఊగవచ్చును అంది విరిమల్లె. మొదట మరుమల్లె నదికి సమీపంగా ఉన్న చెట్టుకు కట్టిన ఊయల మీద కూర్చుంది. విరిమల్లె సిరిమల్లె కలిపి ఊపారు. ఆ తర్వాత విరిమల్లె కూర్చుంది. ఆమెను మరుమల్లె సిరిమల్లె కలిపి ఊపారు. చివరిగా సిరిమల్లె ఒడిలో కొడుకుని కూర్చుండబెట్టుకుని ఊయల ఎక్కింది. బాబుతో ఏం ఊగుతావు గాని వాణ్ణి ఇలా ఇవ్వవే అంది మరుమల్లె. కొడుకుని అక్కల చేతికి ఇవ్వటం సిరిమల్లెకి ఇష్టం లేదు. పర్వాలేదులేండర్రా, వాడు కూడా నాతో పాటే ఊగుతాడు అంది సిరిమల్లె. పెద్దవాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని తలలు పంకించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సిరిమల్లెను ఊపటం ప్రారంభించారు. అయితే రాను రాను ఊయల వేగం అధికం కాసాగింది. ఊయల కట్టిన చెట్టు నదికి ఆనుకొని ఉండటం వలన ముందుకు వెళ్ళిన ప్రతిసారి సిరిమల్లెకు నదిలో పడిపోతానేమో అన్నంత భయంతో కంపించిపోసాగింది. ఒసేయ్ విరిమల్లి మరుమల్లి, కాస్త నెమ్మదిగా ఊపండే, మీరంత వేగంతో ఊపితే నేను వెళ్ళి నదిలో పడిపోతానే, అయ్యో బాబుకి కళ్ళు తిరుగుతున్నాయేమో, గుక్కబట్టి ఏడుస్తున్నాడు, ఆపండే, నేను దిగిపోతాను అంటూ సిరిమల్లె కేకలు వేయసాగింది. అయినా వాళ్ళు సిరిమల్లె గోడు వినిపించుకోలేదు. అంతేకాదు ఊయల వేగాన్ని అధికం చేశారు. అప్పటికి గాని అక్కల మనోభిప్రాయం ఏమిటో సిరిమల్లెకు అర్థం కాలేదు. ఆ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక సిరిమల్లె ఒక చేత్తో ఊయల తాడు పుచ్చుకొని దైవం మీద భారం వేసి కళ్ళు గట్టిగా మూసుకుంది. చివరి ప్రయత్నంగా అక్కలిద్దరూ ఊయల మీద వెనక్కి వచ్చి సిరిమల్లెను శక్తి కొద్దీ బలంగా ముందుకు దోశారు.
ఆ తోపుతో ఊయల వేగంగా ముందుకు వెళ్ళింది. అంతే, సిరిమల్లె అక్కలు తోసిన తోపుకు తట్టుకోలేక అమాంతం వెళ్ళి నదిలో పడిపోయింది. ఆ సమయంలో నదీ ప్రవాహము వరవడిగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహంలో పడిన సిరిమల్లె కొడుకుతో సహా మునుగుతూ తేలుతూ కొట్టుకుపోసాగింది. నది ఒడ్డుకు వచ్చిన మరుమల్లె విరిమల్లె నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న సిరిమల్లెను చాలాసేపటి వరకు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య, పీడ విరగడైంది. విదేశాల నుంచి వచ్చిన మణికాంతుడు భార్య పిల్లవాడు కనిపించగా పిచ్చుకుక్కలాగా తిరుగుతాడు. ఆ తర్వాత మనల్ని చేసుకోక ఏం చేస్తాడు అంది విరిమల్లె. మరుమల్లె చెల్లెలి వంక అదోలా చూసి, ఒసే విరిమల్లె, నేను నీకంటే పెద్దదాన్ని కదుటే, అంచేత మణికాంతుడిని నేనే చేసుకుంటాను, ఏమంటావ్ అంది. సరేలేవే, మన ఇద్దరిలో ఎవరు చేసుకున్నా ఒక్కటే. ఎవరూ రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అంది విరిమల్లె. ఆ తర్వాత ఇద్దరూ కూని రాగాలు తీసుకుంటూ ఇంటి దారి పట్టారు. ఇంటికి వస్తూనే మరుమల్లె విరిమల్లెలు కూడా పెద్దగా ఏడవటం ప్రారంభించారు. అంతేకాదు, నేల మీద పడి దొర్లసాగారు. ఏం జరిగిందంటూ ముసలిది కూతుళ్ళని ప్రశ్నించింది. ఇంకేముందే అమ్మా, మేము సిరిమల్లెతో కలిసి నదీ తీరానికి ఊయలు ఊగేటందుకు వెళ్ళాం. పాపం సిరిమల్లె ఊగుతూ ఊగుతూ కొడుకుతో సహా నదిలో పడిపోయింది. అక్కడెవ్వరూ మగవాళ్ళు లేకపోయే. మాకేమో ఈత రాదు. అదీగాక నది ఉరవడిగా ప్రవహిస్తుందేమో. వాళ్ళిద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తూ తల్లితో చెప్పారు. ముసలిది శోకంతో జుట్టు పీక్కుంటూ పిచ్చి పట్టిందానిలాగా గుండెలు బాదుకోసాగింది. నదీ ప్రవాహంలో పడిన వాళ్ళు బ్రతికి బయటపడటం అసంభవం. ఈ ఓర్వలేని ముండలు నా కూతుర్ని కావాలనే ఏదో చేశారు అనుకుంది ఆ ముసలిది. అయినా చేసేదేముంది, ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకున్నది. ఆ రాత్రి అక్క చెల్లెళ్ళిద్దరూ గదిలో కూర్చొని మంతనాలు ప్రారంభించారు. సిరిమల్లె ఎలాగూ చనిపోయింది కదా, మణికాంతుడు ఏ 3 నెలలు పోయిన తర్వాతనో కానీ రాడు. అంతవరకు ఆ ఇంట్లో విలువైన సామాను ఉండటం ప్రమాదకరం. ఏ దొంగ వెధవకైనా ఆ సామాను చిక్కిందంటే ఇల్లు గుల్ల చేసి మరీ వెళ్తాడు. రేపు ఉదయమే మనము ఆ ఇంటికి వెళ్ళి సామాను ఇక్కడికి చేరవేద్దాం. మణికాంతుడు వచ్చిన తర్వాత నన్ను ఎలాగూ వివాహం చేసుకుంటాడు కాబట్టి ఆ సంపద యావత్తూ నాదే కదా అంది మరుమల్లె. అది వింటూనే విరిమల్లె ఒంటికాల మీద లేస్తూ, ఏమన్నావే, మణికాంతుడు అతనితో పాటు ఆస్తిపాస్తులు అన్నీ నీకే కావాలా? సిరిమల్లెను మన దారికి అడ్డు లేకుండా చేసిన ప్రయత్నంలో నాకు వాటా ఉంది కదా, మరి ఇందులో నాకు వాటా లేదా అని హూంకరించింది. మరుమల్లె చెల్లెల్ని శాంతింపజేసి, మాట వరుసకలా అన్నాను గాని నీకు వాటా లేకపోతే ఎలా? ఎలాగూ పెద్దదాన్ని కాబట్టి మణికాంతుణ్ణి, అతడు వ్యాపారం చేసి తెచ్చిన ఆస్తిని నేను తీసుకుంటాను. ఆ ఇంటిలో ఉన్న ఆస్తిలో నాకు పూచుకు పుల్ల కూడా అవసరం లేదు. అంతా నువ్వే తీసుకో, సరేనా అంది. విరిమల్లె శాంతించి, అలాగన్నావు, భేషుగ్గా ఉంది. సరే, ఉదయం కాగానే సామాను తెచ్చేసుకుందాం. మణికాంతుడికి మనం తప్ప బంధువులెవరూ లేరు కాబట్టి మనల్ని అడ్డగించేవాళ్ళు కూడా ఉండరు అంది. తెల్లవారుతూనే వాళ్ళు ఈ విషయాన్ని తల్లితో చెప్పారు. మీరు ఏమైనా చేసుకోండి, అంతటి కూతురే పోయిన తర్వాత వీటన్నిటితో నాకేమిటి పని అంటూ ముసలిది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ పోవటం మళ్ళీ ముసలిది ఇంటికి తిరిగి రానే లేదు. తల్లి ఏమైపోయిందోనన్న ఆందోళన ఆ కూతుళ్ళకి లేకపోయింది. ఎక్కడికి పోతుంది, కడుపు కాలితే కాళ్ళిడ్చుకుంటూ అదే గుడికి చేరుకుంటుంది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సిరిమల్లె ఇంటికి వెళ్ళి ఇంటిలో ఉన్న సామాను యావత్తు పూచుకు పుల్లతో సహా తెచ్చి తమ ఇంటిలో జాగ్రత్త చేసుకున్నారు. నదిలో పడిన సిరిమల్లె చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ప్రవాహంలో చాలా దూరం వచ్చేసింది. ఆమె స్పృహ కోల్పోయిన పరిస్థితిలో కూడా కొడుకుని నదీ ప్రవాహంలో వదిలిపెట్టలేదు. అదృష్టవశాత్తు వాళ్ళు చివరికొక నిర్జన ప్రదేశంలోని దీవికి చేరుకున్నారు. ఆ దీవిలో 2 తెగలకు చెందిన అడవి మనుషులున్నారు. ఒక్కొక్క తెగకు 20 కంటే ఎక్కువ మంది జనం లేరు.
ఒక తెగకు చెకుముకి అనేవాడు నాయకుడు. చెకుముకి పరమ దుర్మార్గుడు. నదిలో కొట్టుకు వచ్చిన మనుషుల్ని గాని జంతువుల్ని గాని అలాగే కాల్చుకొని తినే రాక్షసుడు. వాడి అనుచరులు అంతే. మరొక తెగకు లకుముకి నాయకుడు. లకుముకి అమిత బలవంతుడు. అయితే చెకుముకిలాగా క్రూరుడు కాదు. కొన్నాళ్ల క్రితం వరకు రెండు తెగల వారు దీవి మీద ఆధిపత్యం సంపాదించడం కోసము తరచు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. వాస్తవానికి ఒక్కొక్క తెగలో దాదాపు 150 మంది వరకు ప్రజలు ఉండేవారు. పరస్పరం ద్వేషభావం వల్ల వాళ్లలో వాళ్ళు కలహాలు పెంచుకొని కనిపించిన వాడినల్లా నరుక్కుంటూ చివరకు తెగ ఒక 20 మంది మాత్రమే మిగిలారు. ఆ తర్వాత ఒకనాడు ఇద్దరు నాయకులు పరిస్థితి అర్థం చేసుకొని ఒకచోట సమావేశమయ్యారు. చూడు చెకుముకి, నువ్వు నాకంటే పెద్దవాడివి. మనం ఇలాగే ఒకరి మీద ఒకరం చంపుకుంటూ పోతే మన రెండు జాతులు నామరూపాలు లేకుండా పోతాయి. అందుచేత మనం ఇక నుంచి ప్రాణ స్నేహితుల్లాగా కలిసిమెలిసి జీవించుదాము అన్నాడు లకుముకి. మనం స్నేహితుల మాదిరిగా ఉందాం. ఈ దీవికి ఏ ప్రాణి కొట్టుకు వచ్చినా సమంగా పంచుకుందాం. ఈ దీవి మధ్య నుంచి అవతలి భాగం నీది, ఇవతలి భాగం నాది. ఏమంటావ్ అన్నాడు చెకుముకి. అందుకు లకుముకి సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ దీవిలో ఉంటున్న వారంతా మగవాళ్లే. ఆ దీవి చాలా పెద్దది. అక్కడ ఫలవృక్షాలకి జంతుజాలానికి ఎటువంటి లోటు లేదు. తమ తెగల ప్రజలు అభివృద్ధి చెందటానికి ఆడవాళ్లు లేరే అని లకుముకి చెకుముకి కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో సిరిమల్లె తన కొడుకుతో సహా ఆ దీవికి కొట్టుకొని వచ్చింది. చెకుముకి లకుముకి షికారుగా అక్కడికి వచ్చి సిరిమల్లెను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెను తమ గూడానికి తీసుకువచ్చి తెలివి తెప్పించారు. పళ్ళు ఫలహారాలు పెట్టి ఆదరించారు. కుర్రవాడు కూడా అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. సిరిమల్లె తన వృత్తాంతం వాళ్లతో చెప్పింది. అబ్బో, నువ్వు చెబుతున్న నగరము ఈ దీవికి కొన్ని యోజనాల దూరంలో ఉందని మా తాతలు చెబుతూ ఉండేవారు. మేము పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ దీవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్దామని బుద్ధి పుట్టినా మా దగ్గర పడవలు వంటి సాధనాలు లేవు. ఎలా తయారు చేయాలో కూడా మాకు తెలియదు. అందుచేత నీ జీవితం ఆఖరయ్యే వరకు ఇక్కడ కాలం వెళ్ళబుచ్చక తప్పదు అన్నాడు చెకుముకి. సిరిమల్లె తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అటువంటి నిరర్ధకపు బ్రతుకు బతికే కన్నా నదిలో పడినప్పుడే చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది అని బాధపడుతూ ఆ రాత్రి ఎలాగూ గడిపింది. తెల్లవారిన తర్వాత ఇరు తెగల వారు ఒకచోట సమావేశమయ్యారు. ఆ అమ్మాయి విషయం ఏం చేద్దాము? దీవి మీదకి ఏ ప్రాణి కొట్టుకు వచ్చినా సమంగా పంచుకుందామని చెప్పావు. మరి ఈ స్త్రీని ఎలా పంచుకోవటము అన్నాడు లకుముకి. ఏ జంతువును అయితే సమంగా పంచుకోవచ్చును, ఆడదాన్ని ఎలా పంచుకుంటాము? నేను పెద్దవాణ్ణి కాబట్టి ఆ పిల్లను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు చెకుముకి. అదెలా కుదురుతుంది? నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నీ జాతి అభివృద్ధి చెందుతుంది. మరి మా జాతి సంగతేమిటి అన్నాడు లకుముకి. నదీమ తల్లి చల్లగా ఉండాలే కానీ మరొక ఆడది మన దీవికి కొట్టుకురాదనేమిటి? అప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుందువు గాని అన్నాడు చెకుముకి నవ్వుతూ. దానికి నేను అంగీకరించను. మన ఒడంబడిక ప్రకారము ఆమెను మనిద్దరం వివాహం చేసుకోవాలి. అది నాకిష్టం లేదు అన్నాడు లకుముకి. అయితే ఇప్పుడేం చేద్దాం అని చెకుముకి ప్రశ్నించాడు. చేసేదేముంది? మరొక ఆడది మన దీవికి వచ్చే వరకు ఈ పిల్ల రక్షణ భారం మనది. ఎవరూ కూడా ఆ పిల్ల శరీరం మీద చెయ్యి కూడా వేయటానికి వీల్లేదు. అటువంటిదేదైనా జరిగిందంటే మన మధ్య రక్తపాతం తప్పదు అంటూ లకుముకి చెప్పాడు. ఆనాటి నుంచి ఆ ఇద్దరు నాయకులు వాళ్ళ అనుచరులు కూడా సిరిమల్లను అతి జాగ్రత్తగా చూసుకోసాగారు. సిరిమల్లకు శీలరక్షణ అయితే జరిగింది కానీ ఆ దీవి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. రక్తం పంచుకు పుట్టిన అక్కలే తనకు అన్యాయం చేసినందుకు లోలోన కుమిలిపోసాగింది. ఆమె ప్రతిరోజు నదీ తీరాన కూర్చొని కొడుకును ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆయన విదేశాలకు వెళ్ళి దాదాపు 3 నెలలు కావస్తున్నది. ఆయన ఈ పాటికి తిరుగుముఖం పట్టి ఉండవచ్చు. వస్తే ఇటుగానే వస్తాడేమో. నా అదృష్టం బాగుండి
ఆయన ఈ దీవిలో దిగకూడదా అనుకునేది. ఒకనాడు ఆమె చెట్టు నీడన కూర్చొని చేతులు జోడించి నాగరాజును ఈ విధంగా ప్రార్థించింది. ఓ నాగదేవత, నా పూజలకు సంతోషించి నా పతిదేవుని నాకు ప్రసాదించావు. అయితే నేను ఆయన సేవలు చేయటానికి నోచుకోలేదా? విధి నా మీద వక్రదృష్టి ప్రసరింపజేసి నన్ను ఈ దీవికి చేర్చింది. నా యందు కరుణించి నన్ను నా భర్త దరికి చేర్చు, లేదా నేను ఈ నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆమె నాగరాజును ధ్యానిస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఇక ఆమె లేచి గూడానికి వెళ్దామనుకునేసరికి దూరంగా నదీ తీరం వెంబడే కొంతమంది మనుషులు ఆమె ఉన్న దిక్కుగా రావటం కనిపించింది. తీరా వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఏముంది, వాళ్లలో మణికాంతుడు కూడా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత సిరిమల్లె ఆనందానికి మేర లేకుండా పోయింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును భర్త చేతులకు అందించి మొదలు నరికిన చెట్టులా అతడి పాదాల మీద పడిపోయింది. సిరిమల్లెను చూస్తూనే మణికాంతుడు మొదట ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎక్కడో మగధలో ఉండాల్సిన తన భార్య ఈ దీవికి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా మణికాంతుడికి అర్థం కాలేదు. అతడు భార్యను లేవనెత్తి గుండెలకు హత్తుకొని, ఏం జరిగింది, ఇక్కడికి ఎలా వచ్చావు సిరిమల్లె అంటూ ప్రశ్నించాడు. సిరిమల్లె జరిగిన వృత్తాంతం యావత్తూ దాచకుండా భర్తతో చెప్పేసింది. ఆ తర్వాత ఆమె చేతులెత్తి నమస్కరిస్తూ, నాగరాజు నా మొర ఆలకించి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అది సరే, మీరిక్కడికి ఎలా రాగలిగారు అంటూ భర్తని ప్రశ్నించింది. బహుశా అది నాగరాజు మహిమ ఏమో తెలియదు. మా ఓడ ఈ దీవికి సమీపంగా వచ్చేసరికి ఓ సుడిగుండంలో చిక్కుకుని పోయింది. ఓడ సరంగు ఎంత ప్రయత్నించినా ఓడ సుడిగుండం నుంచి తప్పించుకోలేకపోయింది. అది అలా గిరగిరా తిరుగుతూ ఈ దీవి దిక్కుగా విసిరివేయబడింది. దాంతో ఓడ తెరచాప కొయ్యి విరిగి పడిపోయింది. ఈ దీవి సమీపంగా అసలు సుడిగుండాలే లేవని ఇలా ఎందుకు జరిగిందో ఆశ్చర్యంగా ఉందని ఓడ సరంగు అప్పుడే అన్నాడు. ఆ తర్వాత మేము ఓడని నదీ తీరానికి చేర్చాము. తెరచాప కొయ్యకు కావాల్సినంత చెట్టు నరకటానికి మేమంతా ఈ దీవిలో దిగాము. అది సంగతి అంటూ మణికాంతుడు చెప్పాడు. దీవిలో దిగిన జనాన్ని చూస్తూనే చెకుముకి లకుముకి ఆయుధాలు తీసుకుని తమ అనుచరులతో సహా అక్కడికి చేరుకున్నారు. మణికాంతుడి అనుచరులు కూడా ఆయుధాలు చేత ధరించి యుద్ధానికి సిద్ధంగా నిలుచున్నారు. ప్రమాదం ముంచుకు వస్తుందని తెలిసిన సిరిమల్లె వాళ్ళ మధ్యగా నిలబడి చెకుముకి లకుమికులతో, అన్నలారా శాంతించండి, అడుగో ఆయనే నా భర్త. ఇన్నాళ్ళు నన్ను మీరు కంటికి రెప్పలా కాపాడారు. మిమ్మల్ని నా తోబుట్టిన అన్నల మాదిరిగానే చూసుకున్నాను. ఇప్పుడు నా భర్తని చంపి ఈ చెల్లెలికి వైధవ్యం కలిగిస్తారా అంటూ తన భర్త ఆ దీవికి ఎలా వచ్చింది వాళ్ళకి వివరించి చెప్పింది. ఏం చేయాలో ఆ ఇద్దరు నాయకులకి అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళి మంతనాలు జరిపారు. వీళ్ళందర్నీ చంపేసి ఓడ చేజిక్కించుకుంటే ఎలా ఉంటుందంటావు అన్నాడు చెకుముకి. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలున్నాయి. మనలో కొంతమందిని లేదా అందరినీ చంపి కానీ వాళ్ళు చావరు. ఉన్న కొద్దిపాటి అనుచరుల్ని పోగొట్టుకొని తర్వాత మనం చేసేదేముంది? మంచిగా వీళ్ళతో స్నేహం చేసుకోవడమే మంచిది. అదీగాక ఆ పిల్ల మనల్ని నోరారా అన్నయ్యలు అని పిలిచింది. అటువంటప్పుడు ఆమెకు ద్రోహం చేయడం తగదు అన్నాడు లకుముకి. లకుముకి చెప్పింది యథార్థమే అనిపించింది చెకుముకి. అతడు లకుముకి అభిప్రాయంతో ఏకీభవించాడు. చెకుముకి మణికాంతుడికి సిరిమలను అప్పగించి, ఇదిగో మా చెల్లెమ్మని నీకు అప్పగిస్తున్నాను, మీ దేశం వెళ్ళి హాయిగా ఉండండి అన్నాడు. అంతేకాదు, తన గూడెంలో దాచుకున్న అమూల్య వస్తువులు తెచ్చి సిరిమల్లెకు కానుకగా ఇచ్చాడు. లకుముకి కూడా ఆ విధంగానే ఇచ్చాడు. మణికాంతుడు 2 రోజుల పాటు ఆ దీవిలో ఉండి ఆ ఇద్దరి నాయకుల ఆతిథ్యం స్వీకరించాడు. 3వ నాడు వాళ్లతో, మీకు ఈ దీవి తప్ప అన్య ప్రదేశాలు తెలియవు. మీరిద్దరూ ఓడ మీద మా దేశం రండి, అక్కడ మా ఆతిథ్యం స్వీకరించి కొన్నాళ్ల పాటు ఉండి గాని అంటూ మణికాంతుడు వాళ్ళని ఆహ్వానించాడు. కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఎందుకనో వాళ్లకు గుండె దడదడా కొట్టుకోసాగింది. భయపడకండి,
మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. మీరు తప్పకుండా మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. ఆ విధంగా మా కృతజ్ఞతలు చూపించుకునే అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఓ వారం రోజుల్లో అక్కడి నుంచి ఓడ బయలుదేరుతుంది. దానిమీద తిరిగి మీ దీవికి చేరుకోవచ్చును అంటూ సిరిమల్లె ప్రాధేయపడింది. ఇద్దరు నాయకులు ఓడ మీద వెళ్ళటానికి సమ్మతించారు. మణికాంతుడు సిరిమల్లెని వెంటబెట్టుకుని చెకుముకి లకుముకులతో సహా ఓడని అధిరోహించాడు. ఇరు తెగల ప్రజలు తమ తమ నాయకులకు వీడ్కోలు చెప్పారు. గాలివాటు చూసుకొని ఓడ మగధ దేశం దిక్కుగా బయలుదేరింది. వ్యాపారం నిమిత్తము మణికాంతుడు తీసుకువెళ్లిన ఓడ మగధ రాజధానికి తిరిగి వచ్చిన సంగతి అక్కచెల్లెలిద్దరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇరుగు పొరుగు జనాల్ని వెంటబెట్టుకుని నదీ తీరానికి వచ్చారు. మణికాంతుడు ఓ పెద్ద పెట్టెను మనుషుల చేత పట్టించుకొని నేల మీదకి దిగాడు. మరుమల్లే విరిమల్లే అతన్ని చూస్తూనే ఏడుపు ముఖాలు పెట్టి, అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి మీకు. భగవంతుడిలా మిమ్మల్ని ఏకాకిని చేస్తాడనుకోలేదండి అంటూ రాగాలు ప్రారంభించారు. ఏం జరిగింది వదినలు, వివరంగా చెప్పి ఆ తర్వాత ఏడవండి అన్నాడు మణికాంతుడు. మరుమల్లే ముక్కు చీది, ఏముంది, మీరు వెళ్ళిన తర్వాత సిరిమల్లె మా ఇంటికొచ్చి శ్రావణమాసం కదా, ఊయలు ఊగటానికి వెళ్దాం రండి అంది. సరే కదా అని వెళ్ళాం. పాపం మా చెల్లెలు ఊయలు ఊగుతూ కొడుకుతో సహా నదిలో పడి కొట్టుకుపోయింది. అక్కడికి విరిమల్లె నదిలోకి దూకి ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది అంటూ వగలాడి శోకాలు తీసింది. మణికాంతుడు కొంతసేపు బాధపడి, మనుషులు ఎంతవరకు ఆయుష్ ఉంటే అంతవరకే బతుకుతారు. చనిపోయిన వారితో మనము చనిపోలేము కదా. ఇక మీరు తప్ప నాకు మాత్రం ఎవరున్నారు? సరే పదండి, మీ ఇంటికే వెళదాం అన్నాడు. ఆ మాటకు అక్కచెల్లెలిద్దరూ ఎంతగానో సంబరపడిపోయారు. ఆ పెట్టె మందేనా, అందులో ఏమున్నదేమిటి అని అడిగింది విరిమల్లె. నేను జీవితమంతా శ్రమపడినా సంపాదించలేని అమూల్య ఖజానా అందులో ఉంది. సిరిమల్లె ఎలాగూ లేదు కాబట్టి ఆ సంపద యావత్తూ మీదే. మీరిద్దరూ దాన్ని తోడుపట్టి తీసుకువెళ్ళండి అన్నాడు మణికాంతుడు. అక్క చెల్లెలిద్దరూ అందులో చీనాంబరాలు ధన కనక వస్తువులు ఉంటాయని మురిసిపోతూ పెట్టెను ఇద్దరూ భుజాలకెత్తుకొని అతి ప్రయాస మీద ఇంటికి తీసుకువచ్చారు. మణికాంతుడు లకుముకుని చెకుముకుని మిగతా జనాన్ని వెంటబెట్టుకుని అత్తగారింటికి వచ్చాడు. పెట్టె తాళం తీయండి, అందులో ఏమున్నాయో చూడాలని కుతూహలంగా ఉంది అన్నారు అక్క చెల్లెళ్ళు. మణికాంతుడు తాళం చెవి వాళ్ళకిస్తూ మీరే తీసి చూసుకోండి అన్నాడు. మరుమల్లే పెట్టి తాళం తీసి ఆతృతగా లోపలికి తొంగి చూస్తూనే కొయ్యబారిపోయింది. ఆమె వెనుకగా నిలబడిన విరిమల్లె కూడా అవాక్కైపోయింది. పెట్టిలో హాయిగా కూర్చొని ఉన్న సిరిమల్లె కొడుకుని ఎత్తుకొని నవ్వుకుంటూ యువతలికి వచ్చింది. అక్క చెల్లెళ్ళతో పాటు అక్కడున్న ఇరుగు పొరుగు జనం కూడా సిరిమల్లె ఎలా బ్రతికి వచ్చిందా అనుకుంటూ ఆశ్చర్యపోసాగారు. అప్పుడు మణికాంతుడు అక్కడ ఉన్న ప్రజలతో మరుమల్లె విరిమల్లె చేసిన అకృత్యాల గురించి వివరంగా ఏకరువు పెట్టాడు. ఇంకేముంది, ఇరుగు పొరుగు వాళ్ళంతా వాళ్ళ ముఖాల మీద ఉమ్మేయటం ప్రారంభించారు. ఛీ, ఇటువంటి జన్మలు ఉండే కన్నా చావటం నయం. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకుని వీధుల్లోకి తిరుగుతారు? నదిలో పడి చావకూడదు అన్నారు కొంతమంది. ఆ అక్క చెల్లెలిద్దరూ సిగ్గుతో అవమానంతో తలలు వంచుకున్నారు. సిరిమల్లె వాళ్లను క్షమించింది. అయినా వాళ్ళు ఓ గదిలో కూర్చొని యువతలకి రావటమే మానుకున్నారు. ఇటువంటి నయవంచకులున్న ఇంట్లో మనం ఉండకూడదు. వీళ్లకు ఎప్పుడు బుద్ధి పడుతుందో చెప్పలేం. పద, మన ఇంటికి పోదాం అంటూ మణికాంతుడు భార్యని కొడుకును వెంటబెట్టుకుని లకుముకి చెకుముకులతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వారం రోజుల వరకు అక్క చెల్లెలిద్దరూ ఇంటి నుంచి బయటికి రాలేదు. ఒకవేళ వచ్చినా ఇరుగు పొరుగు వారు, వీధిలోని జనము వాళ్ళని వేళాకోళం పట్టించడం ప్రారంభించారు. ఒకనాటి రాత్రి అక్క చెల్లెలిద్దరూ ఓ నిశ్చయానికి వచ్చారు. మనం ఈ అవమానం భరించలేం. అమ్మ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రజలు మనల్ని చూసినప్పుడల్లా కాకుల్లా పొడిచి చంపుతున్నారు. అంతకంటే మనం ఈ శరీరాన్ని నదికి ఆహుతి చేసి తనువులు చాలించటమే మంచిది అని అనుకున్నారు.
అర్ధరాత్రి కావస్తున్నదనగా అక్క చెల్లెళ్ళిద్దరూ లేచి ఎవరికీ కంటపడకుండా నదీ తీరానికి వచ్చి నదిలో అమాంతం దూకేశారు. ఆ మర్నాడు విదేశాలకు బయలుదేరుతున్న ఓడలో లకుముకి చెకుముకి తమ దీవికి ప్రయాణం సాగించారు. మణికాంతుడు వాళ్లకు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. సిరిమల్లె నదీ తీరానికి వచ్చి వాళ్ళకి వీడ్కోలు ఇచ్చింది. వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత చెకుముకి లకుముకులను వాళ్ళ దీవిలో విడిచిపెట్టి ఓడ తన మార్గాన వెళ్ళిపోయింది. తమ నాయకులు విశేష కానుకలతో తిరిగి వచ్చినందుకు అక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. మేము ఇక్కడ లేనప్పుడు జరిగిన వింతలు విశేషాలు ఏమిటి అని చెకుముకి వాళ్ళను ప్రశ్నించాడు. మీరు లేనప్పుడు ఇక్కడ ఒక అద్భుత విషయం జరిగింది దొరా. మొన్నటి ఉదయము ఎక్కడి నుంచో 2 స్త్రీలు మన దీవికి కొట్టుకు వచ్చారు. మేము వాళ్ళని సేదతీర్చి మన గూడెంలో బంధించాం. మీరు వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తారని మేము వాళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటున్నాము అన్నారు వాళ్ళు. 2 స్త్రీలు అనేసరికి లకుముకి కూడా ఎగిరి గంతేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గూడానికి వెళ్ళి చూస్తే ఏముంది, ఆ 2 స్త్రీలు ఎవరో కాదు, మరుమల్లె విరిమల్లె. ఓహో, నదిలో కొట్టుకు వచ్చిన సుందరిమణులు మీరేనన్నమాట. మీరు సిరిమల్లె విషయంలో చేసిన ఘనకార్యము చెవులారా విన్నాం. పాపం, ఆ అవమాన భారం భరించలేక నదిలో దూకి చద్దామనుకున్నారు. కానీ మీ పాపం పండగ చావు రాలేదు అన్నాడు చెకుముకి. ఈ ఆడవాళ్ళనేం చేద్దాం అన్నాడు లకుముకి. చేసేదేముంది, పెద్దదాన్ని నేను, చిన్నదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవటమే. ఆ విధంగా వీళ్లకు శిక్ష విధించాడేమో భగవంతుడు, ఇక్కడికి పంపించాడు అన్నాడు చెకుముకి. ఆ తర్వాత చెకుముకి మరుమల్లెను, లకుముకి విరిమల్లెను రాక్షస విధిన వివాహం చేసుకున్నారు. దాంతో ఆ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఆ దీవి బందిఖానా అయిపోయింది. మరుమల్లె విరుమల్లె ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియలేదు. మణికాంతుడు ఓడల మీద వ్యాపారం మానుకొని మగధ రాజధాని నగరంలో పెద్ద భవనం తీసుకుని అక్కడ వ్యాపారం ప్రారంభించి ఎంతో ధనం సంపాదించాడు. సిరిమల్లె జీవిత శేషము భర్త నీడలో హాయిగా గడిచిపోయింది. నాగకుమారుడు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.